న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. బాలల బడ్జెట్ అంశంపై స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఏపీ రైట్తో ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నం ద్వారకా నగర్లోని బాపు సేవా సంఘం సెమినార్ హాల్లో రాష్ట్ర కన్వీనర్ నరవా ప్రకాశరావు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో రామప్రభ, విశాలక్ష్మి, సుబ్బలక్ష్మి, ప్రజ్ఞాన కుమార్, డేవిడ్ రాజు, సామాజిక కార్యకర్త జేటీ రామారావు, మున్నీర్ ప్రసాద్, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ తీర్మానాలను సంబంధిత మంత్రులకు, అధికారులకు పంపారు. రోజుల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ కూడా బాగా హక్కుల కోసం, విద్యా హక్కు చట్టం కోసం కూడా మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటా ఉన్నాను. కేటీ రామారావు, సామాజిక కార్యకర్త. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పిల్లల కోసం, పిల్లల కొరకు పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క సముదాయంతో ఈరోజు రైట్ టు ఎడ్యుకేషన్ ఫారం అనే సంస్థ ద్వారా ఈ యొక్క సమావేశాన్ని, రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సీరియస్గా, సిన్సియర్గా నిన్న ఒక బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో కేటాయింపులు పిల్లల కోసం, పిల్లల అభివృద్ధి కోసం, పిల్లల యొక్క డెవలప్మెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఎంత అలాట్ చేశారు అనే దాని మీద విస్తృతమైనటువంటి చర్చతో ఒక సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గాంధీ బాబాపు సేవా సంఘంలో ఇక్కడ ఆదివారం ఉదయం 10 గంటలకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది, సుమారు 25 మంది పిల్లలతో పనిచేస్తున్న వాళ్ళు, పిల్లల కోసం మాట్లాడేవాళ్ళు, పిల్లల హక్కుల కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క సముదాయమే ఈ యొక్క సమావేశం యొక్క ఆంతర్యం. ఇప్పుడు 32,000 కోట్ల బడ్జెట్ని నిన్న మనకి మంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. అది తక్కువ ఎక్కువ అనే దానికన్నా లాస్ట్ ఇయర్, అంటే గత ఏడాదితో చూస్తే చాలా తక్కువ అనిపించేటటువంటి నేపథ్యం ఉంది. అంటే సుమారు 0.345% కూడా ఉన్నట్టయితే అక్కడ కనిపించటం లేదు. ఇది చాలా తక్కువ బడ్జెట్ అని మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే ఇది విద్య కోసం అన్నారు తప్ప అందరూ టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఎంత, ప్రాథమిక విద్యకి ఎంత, ఉన్నత విద్యకి ఎంత అనేటటువంటి విభజన కానీ ఏమి ఇందులో లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది మాకు. ఇది నిబద్ధతకి, బాలల సంక్షేమానికి ఒక విరోధమైనటువంటి బడ్జెట్ కింద మేము భావిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకొని దీన్ని కనీసం 0.6 కానీ లేకపోతే 8 కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొఠారి కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, పిల్లల కోసం బడ్జెట్ ఎప్పుడు కూడా టోటల్ జీడిపిలో 20% ఉంటే మంచిది అనేటటువంటి ఒక సూచన అయితే ఇచ్చింది. సూచన ఇచ్చారు, ప్రభుత్వాలు పాటించే స్థితిలో ఉన్నట్టయితే కనిపించట్లేదు. అయితే పిల్లల కోసం మనం ఎంత దీన్ని కేటాయించగలిగితే, అందువల్ల ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే, ప్రభుత్వం పిల్లల కోసం కేటాయించినటువంటి ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఇది సంక్షేమం బడ్జెట్ కాదు, ఎంత మాత్రం ఇది పెట్టుబడి. ఈ పెట్టుబడి ఎంత భారీ ఎత్తున మీరు పెట్టగలిగితే, పెట్టే అవకాశం ఉన్నట్లయితే అది నిజమైనటువంటి బాలల అభివృద్ధికి దోహదం చేస్తున్నటువంటి నమ్ముతున్నాం. ఆ పంధాలోనే ప్రభుత్వం నడవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఒకే మంత్రి ఇటు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆయనే చూస్తాడు, ఉన్నత విద్య ఆయనే చూస్తాడు, ప్రాథమిక విద్య ఆయనే చూస్తుంటాడు, ఇంకో 2-3 కూడా చూస్తుంటాడు. ఇంత ప్రెషర్ ఉన్నటువంటి మంత్రి ఈ ప్రాథమిక విద్య మీద దృష్టి పెట్టేటటువంటి అవకాశం చాలా తక్కువ. వీటన్నిటికీ మించి గత మీరు 4-5 సంవత్సరాలు పెట్టి చూసుకున్నట్లయితే అధికంగా ఏవైతే స్కూళ్ళు 40,000 మంది పిల్లలు చదువుతున్నారని చెబుతున్నారు. అంటే 40,000 మంది ఉన్నారా బాలలు, ఇంకెక్కువ లేరా, ఉన్నారా లేరా అనే దాని మీద ఒక ప్రాథమిక సర్వే గత 6-8 సంవత్సరాలు బట్టి నిర్వహించినటువంటి నేపథ్యం కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవటం వల్ల అది కూడా మనకు చాలా దురదృష్టకరమైన సంఘటన. కాబట్టి వీటన్నిటికీ మించి ప్రభుత్వం ఎంతో ఒత్తిడి తీసుకొస్తే 25% ఈ కార్పొరేట్ స్కూల్స్లో 1వ తరగతిలో చేర్పించాలనే నిబంధన తీసుకొచ్చారు. ఆ నిబంధన చాలా చురుకుగా పాటిస్తున్నా తల్లిదండ్రులు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవటం లేదనేది మా యొక్క ఒక కంప్లైంట్. దేర్ఫోర్ దీనికి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. ఏ ఉద్దేశంతో అయితే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రవేశపెట్టి 25% ఇచ్చారో, ఏ కోర్టు అయితే తీర్పు ఇచ్చిందో దాన్ని నిబద్ధతతో దీన్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి ఇటు ఎన్జిఓలు, అటు తల్లిదండ్రులు, ముఖ్యంగా ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి.
గత ఏడాది చూసుకున్నట్లయితే సుమారు 100 సీట్లు ఉంటే 20-30 సీట్ల కన్నా నిండినటువంటి నేపథ్యం లేదని చెప్తుంది గణాంకాలు. కాబట్టి ఈ ఏడాదైనా మార్చి 31 వరకు టైం ఇచ్చారు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా దీన్ని గుర్తించి ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే నిధులు కూడా మనకు ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ మించి డబ్బు లేదు అనే బదులుగా ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పొదుపు చర్యలు తీసుకుంది అనేది కూడా మనం విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉంది. వీలైతే ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసిందంటే 16 నెలల్లో పొదుపు చర్యలు అంటే డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు, లేదా ఖర్చు పెట్టారా లేదా అనేది, పొదుపు చర్యలు ఎన్ని తీసుకున్నారు అనే దాని మీద ఒక వైట్ పేపర్ కూడా పబ్లిష్ చేస్తే ప్రభుత్వం బాగుంటుందని వచ్చేసింది. కాబట్టి ఏది ఏమైనా ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నా బాలల భవిష్యత్తుని, బాలల వారి యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకొని దీనికి అధిక నిధులు కేటాయిస్తే మంచి పౌరులు తయారవుతారు, ఉన్నత స్థానాలకు వెళ్తారు. అదే నిజమైన అభివృద్ధి అని మా ఎన్జిఓలందరూ నమ్ముతున్నాం. ఆ పందాలు పయనించాలని చెప్పి వెంటనే దీనికి ఎప్పుడైతే బడ్జెట్ నేను అప్రూవల్ ఇంకా అవ్వలేదు కాబట్టి, ఇంకా నిబంధనలు తీసుకొని దాన్ని రివైజ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలని ఎన్జిఓలందరూ కోరుతున్నారండి. నమస్తే అండి, నా పేరు సుబ్బలక్ష్మి. వైజాగ్ ఎన్జిఓ ఫోరం నుంచి ఈరోజు రైతు ఎడ్యుకేషన్ ఫోరం నుంచి నిర్వహించిన నారా ప్రకాష్ గారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఒక 25 మంది ఎన్జిఓస్ అందరూ కూడా ఇక్కడ మేము గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా బడ్జెట్, పిల్లల యొక్క బడ్జెట్ అనేది చాలా తక్కువగా ఉన్నది. వాటి కోసము అందరి సలహాలు సేకరించి ప్రభుత్వానికి మా యొక్క ఆవేదనని, ఆలోచనని, సలహాలని, సజెషన్స్ని అందజేయడానికి ఇక్కడ సమావేశం అయ్యాము. ఈ సమావేశ కార్యక్రమంలో చాలామంది చాలా సలహాలు, సంప్రదింపులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా చాలా స్కూల్స్లో టీచర్స్ లేరని, తర్వాత పేరెంట్స్కి కూడా అవగాహన కల్పించాలని ఎన్జిఓ ఫోరం నుంచి ఒక కార్యక్రమాన్ని మేము నిర్వహించి పేరెంట్స్కి ఒక అవగాహన కార్యక్రమాన్ని మేము అందజేయాలని, వాళ్ళకి హక్కుల గురించి, చదువు గురించి, ఏ రకంగా పిల్లల కోసం మీరు తల్లిదండ్రులుగా మీరు ఎలా అడగాలి, ఏం చేయాలని విషయాల గురించి వాళ్ళకి అవగాహన కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ప్రోగ్రాంలో చాలా విషయాలు బడ్జెట్లో పిల్లలకి తగ్గించబడడం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యము, విద్య అనేవి ముఖ్యంగా వాళ్ళకి అందించాలి. దీనిలో భాగంగా ఏంటంటే వికలాంగులకి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలి, అంగన్వాడీస్ మంచిగా ఏర్పాటు చేయాలి. పిల్లల విద్య ఫ్రీ అంటున్నారు కానీ ఆ విషయాలని ప్రభుత్వం వాళ్ళు కూడా వాళ్ళకి అనౌన్స్మెంట్ రూపంలో అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వాలు కూడా పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎన్జిఓలు ఎంత సహకరించినా గవర్నమెంట్ నుంచి కూడా మేము కూడా పెట్టండి, స్వయంగా తెలియజేస్తే బాగుంటుందని ఈ కార్యక్రమంలో మేము చాలా విషయాలు మాట్లాడుకున్నామండి. ప్రముఖులు నారా ప్రకాష్ గారు మాకు ఇనిషియేట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్జిఓ ఫోరం ప్రెసిడెంట్గా మా యొక్క వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ రాజు గారు, తర్వాత జాయింట్ సెక్రటరీ విశాలాక్షి గారు, మున్నీర్ గారు ట్రెజరీ, మన మెంబర్స్ అందరూ కూడా ఈ దీంట్లో పాల్గొన్నామండి. ఈ యొక్క కార్యక్రమం చాలా చాలా ఇంపార్టెంట్గా ఉన్నది. మేము అందరం కూడా మరొకసారి సమావేశమై ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. కార్పొరేట్ స్కూల్లో కాలేజెస్లో ఉచిత ప్రవేశాలకి అర్హత కల్పించడం జరిగింది. ఫిబ్రవరి 18 తారీఖు నుంచి మార్చి 20 తారీఖు వరకు అవకాశం ఇవ్వబడుతున్నాయి. ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివించాలనుకుంటున్నారో, పేద తల్లిదండ్రులు, వాళ్ళు పేదవాళ్ళు అయితే వాళ్ళ యొక్క స్థితిగతుల్ని ప్రతిబింబిస్తున్న సర్టిఫికేట్ తీసుకుని పిల్లల అడ్మిషన్ కొరకు కార్పొరేట్ కాలేజీల్లో సంప్రదించాలని, వారికి ఎటువంటి సమస్య ఉన్నా ఈ ఎన్జిఓస్ ఫోరంని, విశాఖ ఎన్జిఓస్ ఫోరంని కన్సల్ట్ చేయాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.